నన్నేనా అని అడిగాడు గిద్యోను. నేను వీరుణ్ణి కాదు, నేను ఓ చిన్న గోత్రానికి చెందిన అనామకుణ్ణి. మా కుటుంబం కూడా అతి సామాన్యమైనది. సముద్ర తీరాన నేనొక చిన్న రాయిని. నన్ను అలా పిలుస్తారేమిటి? గిద్యోను ఆశ్చర్యపోతూ మాట్లాడాడు. దానికి దేవుడన్నాడు, గిద్యోను, అందుకే నిన్ను నేను ఏర్పరచుకున్నాను. నీకు విశ్వాసముందా? అది చాలు. దేవుడు గిద్యోను విశ్వాసాన్ని బలపరిచాడు. ఒకరోజు రానే వచ్చింది. కేవలం 300 మందితో మిద్యానీయ శత్రువులను అవలీలగా జయించగలిగాడు. గిద్యోనులో విశ్వాసం ఎంతో గొప్పగా పనిచేసింది. దేవుని సేవ సాధారణ ప్రజల ద్వారా అసాధారణమైన రీతిలో దేవుడే జరిగించుకుంటాడు. మన మధ్య దేవుడు వాడుకునే గిద్యోనులు ఎందరో ఉన్నారు. వారే విశ్వాస వీరులు.